సంక్షోభంలో సర్ అనేది ఓటర్ల సవరణ అనేది ఈ ఒక్కరోజు ఈసారి జరుగుతలేదు. 1951 నుంచి నిరంతర ప్రక్రియ ఇది 8వ జరగడం. కానీ గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా వరకు తేడా ఉన్నది. ఎందుకంటే మనం చూసినాం, మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కానివ్వండి, బీహార్ ఎలక్షన్స్ కానివ్వండి, మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్ కానివ్వండి, చాలా డిఫరెన్స్ ఉన్నది. సరే అంటే మనం ఏదైతే నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుందో ఇంతకుముందు 7-8 సార్లు అదే విధంగా జరిగింది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ చనిపోయిన పేర్లను తీసేస్తాం, ఎవరైనా వలసలు పోయిన వాళ్ళు ఉంటే వలసలు పోయిన వాళ్ళని తీసేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరి నియంత్రణ ఉండదు, దీనికి ఇండిపెండెంట్ స్వేచ్ఛ ఉంటుంది. అయినా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ కళసొందంలో పెట్టుకొని వారికి ఎవరైతే బీజేపీకి అనుబంధంగా ఓటర్స్ ఉంటారో వారిని పెట్టి మనకు వేరే కానీ వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నింటినీ కూడా ఆ ఓటర్స్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిఎల్ఏలో రేపు జరగబోయే రేపు ఏదైతే ఇంటింటి సమగ్ర సర్వే జరుగుతూ ఉంటుందో దాంట్లో కండ్లు కానీ మొత్తం రేపు కావాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రేపు మళ్ళా మన నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నా, రేపు రాబోయే ఎలక్షన్ లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా మీకు బిఎల్ఏల చేత ఉన్నది. రేపు జూన్ 25 నుంచి జూలై 24 తారీఖు వరకు ఏదైతే బిఎల్ఓలో ఇంటింటికి తిరిగి ఓటర్లని ఎడిటింగ్ యాడింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ప్రధానమైనటువంటి పాత్ర బిఎల్ఏలు ఉండవలసిన అవసరం ఉన్నది. మీరు వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా ఏ ఒక్క ఓటుని కూడా తొలగించకుండా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దీనికి మీకు ఏ ఇబ్బంది ఉన్నా 24 గంటలు 24/7 మనకు అందుబాటులో నేనుంటాను. మన